చిన్న పార్ట్స్ ని కూడా సర్దిపెట్టి వాంగానే ఎంత క్రేజీ సర్దిపెట్టి వాంగ ఆయన విజన్స్ కానీ బ్రూటాలిటీ కానీ చాలా డిఫరెంట్ లెవెల్లో ఉంటది. ఎలా అంటే టైటిల్ తో లింక్ అయింది. విలన్ అనేది ఓవర్ అయినా. Hello guys, Harsha here and welcome back to Uncertified Guys. So we are back with another new video and today మనం రియాక్ట్ చేయబోయేది Spirit starring Prabhas and Tripti. తృప్తి అండ్ ఇంకోటి తెలుసా, దీంట్లో వివేక్ ఓబరాయ్ విలన్ అంట స్పిరిట్ లో. యా, వివేక్ ఓబరాయ్ విలన్ అంట. ఇగో అండ్ నిజం చెప్తున్నా, నాకు తెలిసినంత వరకు వివేక్ ఓబరాయ్ ఇది ఒక కంబ్యాక్ మూవీ అనేది అవబోతుంది. ఎందుకంటే చాలా మూవీస్ నుంచి మనం చూస్తలేం వివేక్ ఓబరాయ్ నుంచి. అండ్ చాలా హిట్ మూవీస్ అంటే ప్రీవియస్ దాంట్లో చాలా ఉండే హిట్ మూవీస్ వివేక్ ఓబరాయ్ అది. బట్ ఇప్పుడు రీసెంట్ గా చాలా డౌన్ లో నడుస్తున్నాడు. అండ్ మనకు తెలుసు సందీప్ రెడ్డి వాంగ ఎలా ఎస్ బాబీ దేవల్ని ఎలా కంబ్యాక్ తీసుకొచ్చిండో ఇంకా వివేక్ ఓబరాయ్ని కూడా అలా కంబ్యాక్ తీసుకొస్తాడేమో ఈ మూవీ తోటి. అండ్ చూద్దాం గైస్, స్పిరిట్ అనేది చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి వాంగ అండ్ ఫస్ట్ కానీ ఏదో రీజన్ అవన్నీ మనకు తెలుసు ఆల్రెడీ ఇంటర్నెట్ లో. ఎస్, కమిట్మెంట్ ఇష్యూ మన అందరికి తెలుసు. దాన్ని ఎందుకు దీపికా పదుకోన్ని రీప్లేస్ చేశారో. సో ఎస్ గైస్, వితౌట్ ఎనీ డీలే మనం వీడియో అనేది రియాక్ట్ చేద్దాం. కానీ దీంట్లో ఒక ఫస్ట్ ఏమనుకున్నామంటే విలన్ ఏదైతే ఉందో అది జాపనీస్ విలన్, కొరియన్ విలన్ మన వాడిని తీసుకుందాం అనుకున్నారు. కానీ ఎందుకు తీసుకోలేదో తెలియదు, కానీ అది మనకు ఎట్లా ముందు తెలుస్తుంది. సో వితౌట్ ఎనీ డిలే ఈ గ్లిమ్స్ అనేది ఇప్పుడే రివీల్ చేస్తలేదు. ఏమో మేబీ ఇది జస్ట్ చూస్తే #1BadHabit అని ఉంది. 2 పార్ట్స్ ఉంటాయంట. 2 పార్ట్స్ ఉండొచ్చు. ఉన్నాయంట 2 పార్ట్స్. మేబీ ఈ ఫస్ట్ దాంట్లో ఈ విలన్ కావచ్చు, సెకండ్ దాంట్లో వాడు విలన్ కావచ్చు, మెయిన్ విలన్ ఏమో తెలియదు. సో చాలా మన సందీప్ రెడ్డి వాంగని తక్కువ అంచనా వేయకూడదు. ఎక్కడికి వెళ్ళి ఎక్కడ తీసుకెళ్తాడో తెలియదు. కానీ సో వితౌట్ ఎనీ డిలే వీడియో స్టార్ట్ చేద్దాం గైస్. సో 3, 2, 1 లెట్స్ గో మ్యాన్, లెట్స్ గో. ఇది నీ పెరేడ్ గ్రౌండ్ కాదు. వాక్ ఫాస్ట్. సార్, ఐపీఎస్ ఆఫీసర్ సార్, అకాడమీ టాపర్ సార్. ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉండవు, ఓన్లీ నంబర్స్. వీడికి ఆ బ్లాక్ స్లేట్ ఇచ్చి డీటెయిల్స్ రాసి లెఫ్ట్ రైట్ సెంటర్ ఫోటోస్ తీయండి. వాడు వీడు ఏంటి సార్, కాస్త డెకరం మెయింటైన్ చేయండి సార్ ప్లీజ్. వీడి గురించి విన్నాను, యూనిఫామ్ ఉన్నా లేకపోయినా బిహేవియర్లో తేడా ఉండదని. కాండక్ట్ ఇష్యూస్ వల్ల ఓసారి టర్మినేట్ అయ్యాడని. చూద్దాం ఈ ఖైదీ యూనిఫామ్ లో ఎలా బిహేవ్ చేస్తాడు. ఖైదీ యూనిఫామ్ ఏంటి సార్, ఇది రిమాండ్ పీరియడ్ కదా. Shut up! I hate civilian costumes in my compound. It has to be either khakis or kaidis. వీడు బట్టలు ఉడదీసి మెడికల్ టెస్ట్ పంపించండి. మిస్టర్ సూపరింటెండెంట్, నాకు చిన్నప్పటి నుండి ఒక చెడ్డ అలవాటు ఉంది. What? Right from my childhood, I just have one bad habit. One bad habit. Spirit. ఐపీఎస్ ఆఫీసర్. 2 stars కి 3 స్టార్ కదా. ఏమో 2 ఇంకో స్టార్ stars కి ఏం డెసిగ్నేషన్ ఉంటుందో ఒకసారి పార్ట్ చూస్తారా? అది ఏదో ఉంటది. సో ఏమో తెలియదు కానీ 1BadHabit అదేందో రివీల్ చేస్తారు అనుకున్నా. ఏమో అసలు రీసెంట్ గా సందీప్ రెడ్డి వాంగ ఒఫీషియల్ చేసిండో తెలియదు. కానీ ఫిబ్రవరి నుంచి దీని షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే రాజ్యసభ అంతా అయిపోయిన తర్వాత దాన్ని ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేద్దామని ఉన్నారు. అండ్ దీంట్లో చూసిన ప్రకాష్ రాజ్ ఏమంటుండో అంటే, నాకు పోలీసు వాళ్ళు అంటే పోలీస్ డ్రెస్ లో ఉండాలి, లేకపోతే ఖైదీ డ్రెస్ లో ఉండాలి. అంటే నార్మల్ సివిల్ యూనిఫామ్ కూడా ఖైదీ డ్రెస్ లే వానికి కంపెనీస్. అంటే మనం కూడా ఖైదీ లాంటి వానికి వాడు అదే చెప్పింది కదా. వింటే సివిల్ డ్రెస్ ఉండొద్దు, నిజంగా. అండ్ ఇంకోటి చూసినా,
నేను మాక్సిమం సందీప్ రెడ్డి వాంగది అంటే నేను యానిమల్ పార్క్ గార్డెన్ కూడా చాలా వెయిట్ చేస్తున్నా దాని అప్డేట్ కోసం కూడా చాలా వెయిట్ చేస్తున్నా. దీనికే అది ఎవరిది? రణబీర్ మళ్ళా రణబీర్ కపూర్. బాలీవుడ్ పార్ట్ యానిమల్ పార్క్ నెక్స్ట్ షూట్ అవుతుంది ఈ స్పిరిట్ తర్వాత అయితే. కానీ చూసినా దాంట్లో ఒక చాలా మంది ఇది అబ్జర్వ్ చేసిరో లేదో తెలియదు కానీ సో మీకు ఒకటి తెలుసా, సర్దారు ఎప్పుడు తల దించరు, ఎవరి ముందర కూడా తల దించరు. లాస్ట్ లో ఒక గ్లిప్స్ చూపించారు చూడు, అప్పుడు కూడా వాళ్ళు పాట పాడింది అంటే రణబీర్ కపూర్ వచ్చి డైరెక్ట్ ఇట్లా కొట్టడానికి వస్తాడు కదా, వాళ్ళని చంపడానికి వస్తుంటాడు, మీరే నా పాట పాడింది అని వానికి క్వశ్చనింగ్ చేస్తాడు. సో వాళ్ళు ఇట్లా తల ఎత్తి చూస్తారు, వాళ్ళు తల దించలేదు, వాళ్ళని చంపినా కూడా అక్కడ తల దించలేదు. ఆ చిన్న చిన్న పార్ట్స్ ని కూడా సందీప్ రెడ్డి వాంగని ఎంత క్రేజీగా చూపిస్తాడంటే గ్రేట్ సందీప్ రెడ్డి వాంగ. ఆయన విజన్స్ కానీ బ్రూటాలిటీ కానీ చాలా డిఫరెంట్ లెవెల్లో ఉంటది. కాప్ రోల్ మన ప్రభాస్ ని ఎలా చూపిస్తారో చూడాలి నిజంగా అది. అండ్ క్లాస్ అన్నాడు ఒకటి, దాని తర్వాత ఇప్పుడు మళ్ళా జైల్లో వేయాల్సి వస్తుంది, మెడికల్ టెస్ట్ చేయించే అంత సీన్ ఎందుకు అయింది, మళ్ళీ స్పిరిట్ టైటిల్ తో లింక్ అయింది, అవన్నీ బ్యాడ్ హ్యాబిట్ ఏంది, అండ్ విలన్ అనేది ఓవర్ అయినా లేకపోతే ఇంకెవరన్నా అది మనకు తెలుస్తుంది. ఇంకా దీని అసలు మనకి ఏం కాలేదు అసలు. డిసెంబర్ లో రాదు ఏమో నీకు ఏమో మనకు. అయినా మనం చాలా వెయిట్ చేస్తున్నాం సందీప్ రెడ్డి వాంగ మూవీస్ గురించి. అండ్ స్పిరిట్ తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేది యానిమల్ పార్క్ అనుకుంటా. ఇంకోటి ఏదో ఉంది కదా, ఏమో గైస్. అండ్ దీంట్లో అసలు చెప్పాలంటే ఓన్లీ క్యాస్ట్ గురించి రివీల్ చేశారు, ఎవరెవరు ఉన్నారో మూవీస్ లో అంత లీడ్స్ వాళ్ళంతా గురించి చెప్పారు. దాని గురించి ఏం లేదు, ఒక చిన్న డైలాగ్ ఉంది ప్రభాస్ గారిది, దట్స్ వన్ హ్యాబిట్ వన్ బ్యాడ్ హ్యాబిట్. అది ఏదో మనకి దీంట్లో రివీల్ చేయలేదు, మనకు నెక్స్ట్ టీజర్ ట్రైలర్ లో రివీల్ చేస్తారు. సో అది కూడా ఈ ఛానల్ లోనే రాబోతుంది ఫిక్స్. yes guys, ట్రైలర్ అండ్ టీజర్ ఇవన్నీ ఇదే ఛానల్ రాబోతుంది. సో మేక్ ష్యూర్ యూ హిట్ దాట్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ నోటిఫికేషన్ బెల్ ని కూడా ఆన్ చేసుకోండి గైస్. అండ్ ఇలాంటి రికమెండేషన్ అంటే మీ తరఫు నుంచి కూడా మాకు రికమెండేషన్ ఇస్తే మేము అవి కూడా రియాక్ట్ చేస్తాం. బట్ కాపీరైట్ ఇష్యూ వస్తే దాని వల్ల మనం అప్లోడ్ చేయలేం. కానీ సో వితౌట్ ఎనీ కాపీరైట్ అవన్నీ ఇష్యూ లేకపోతే మనకు కన్ఫర్మ్ గా అప్లోడ్ అది అండ్ మన ఛానల్ లో ఉంటుంది. అండ్ ఓకే గైస్, ఈ వీడియోని ఎక్కడ నుంచి చేద్దాం, మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వచ్చే వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఫన్, బై బై. అండ్ మనం దీన్ని కూడా ఒకసారి చూసేద్దామా, బాహుబలిది చూస్తుందో అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అయిపోయిందా? నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, మెయింటైన్ దట్ స్పిరిట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. yes guys, hit that bell button. yes, hit the notification bell also. Bye bye.